చూస్తుండగానే న్యాయ వ్యవస్థలో ఎన్నో మార్పులొచ్చేస్తుంటాయి కదా. సరే, ఈరోజు అక్టోబర్ 13న జరిగిన కొన్ని చాలా ముఖ్యమైన న్యాయపరమైన పరిణామాలేంటో వివరంగా చూద్దాం. ఈరోజు విశ్లేషణలో మనం ముఖ్యంగా 3 కీలకమైన అంశాలపై ఫోకస్ చేయబోతున్నాం. మొదటిది కొన్ని ప్రధాన న్యాయపరమైన సవాళ్లు. రెండవది ఆస్తులు మరియు వ్యాపారాలకు సంబంధించిన తీర్పులు. ఇక మూడవది నేరుగా ప్రజలపై ప్రభావం చూపే మార్పులు. మొట్టమొదటగా ఓ ముఖ్యమైన విషయం చూద్దాం. ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. దీనివల్ల రాజకీయంగా చాలా పెద్ద పరిణామాలు ఉండే అవకాశముంది. ఇక్కడసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ నంబర్ 42% ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ ఆర్డర్ ఇది ఇప్పుడే పెద్ద చర్చకు దారితీసింది. అయితే హైకోర్టు ఏం చేసిందంటే, ఈ రిజర్వేషన్ ఆర్డర్పై తాత్కాలికంగా స్టే విధించింది. ఇది ప్రభుత్వానికి ఒక రకంగా పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. సో ఇప్పుడేంటి పరిస్థితి? ఏం జరగబోతోంది? ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఆలోచిస్తోంది. ఇది ప్రస్తుత విధానానికి ఒక పెద్ద సవాలుగా మారింది. అంతేకాదు, రాబోయే స్థానిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం గట్టిగానే ఉండే అవకాశముంది. సరే, ఇక రిజర్వేషన్ల విషయం పక్కన పెడితే, ఇప్పుడు మనం ఆస్తులు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన 2 చాలా ముఖ్యమైన తీర్పుల గురించి మాట్లాడుకుందాం. తర్వాతి కేసుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అనే పదం గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరండి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటే? చాలా ఏళ్లుగా ఒక భూమిలో ఉంటున్న వాళ్ళకి వాళ్ళనక్కడి నుంచి ఖాళీ చేయించకుండా కొన్ని ప్రత్యేకమైన చట్టపరమైన హక్కులుంటాయి. వాళ్లనే ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు. అసలు ఈ వివాదం ఎంత పెద్దదో తెలుసా? గచ్చిబౌలి లాంటి ప్రైమేరియాలో ఏకంగా 200 ఎకరాల భూమికి సంబంధించిందే. ఇక్కడే ఒక చారిత్రాత్మక తీర్పు వచ్చింది. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఆ ప్రొటెక్టెడ్ టెనెంట్స్కే చెందుతాయని స్పష్టం చేసింది. మరి దీని ప్రభావం గచ్చిబౌలి రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతోంది? ఇది ఖచ్చితంగా అక్కడ భూ ఒప్పందాల తీరుతెన్నులనే మార్చేయబోతోంది. పెను మార్పులు తీసుకురావచ్చు. భూమి విషయాల నుండి ఇప్పుడు కార్పొరేట్ చట్టాల వైపు వద్దాం. ఓ ట్రేడ్ సీక్రెట్ కేసులో హైకోర్టు చాలా గట్టిగా, సూటిగా ఒక హెచ్చరిక జారీ చేసింది. కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టే అని. కోర్టు చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే, కంపెనీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని అనుమతి లేకుండా బయటపెట్టడం చట్టవిరుద్ధం. అలా కాంట్రాక్ట్ను మీరితే తీవ్రమైన పరిణామాలు తప్పవని తేల్చి చెప్పింది. ఇక చివరిగా మనందరిపైన, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యా వ్యవస్థపైన నేరుగా ప్రభావం చూపే 2 ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాం. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక మంచి వార్త వచ్చింది. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటే CGHS ప్యాకేజ్ రేట్లను సవరించింది. కొత్త రేట్లు వెంటనే అమల్లోకొస్తాయని కూడా ప్రకటించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ మార్పు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే విషయం. ఇక విద్యారంగానికి వస్తే, స్కూళ్లలో తెలుగును తప్పనిసరిగా బోధించడంపై ఒక పిల్ అంటే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కొన్ని స్కూల్స్ ఈ రూల్ని సరిగ్గా పాటించట్లేదని ఆరోపణ. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు కేసును వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఇందులో అంత అత్యవసర పరిస్థితి ఏమీ లేదని వ్యాఖ్యానించింది. సో ఈరోజు మనం చూసిన ఈ అప్డేట్స్ అన్నిటిని బట్టి మనకేమర్థమవుతోంది? రిజర్వేషన్ల దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్ వరకు న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలు మన రోజువారీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయన్నమాట. మరి ఈ అప్డేట్స్ అన్నీ మన న్యాయ వ్యవస్థ ఎంత చురుగ్గా ఉందో చూపిస్తున్నాయి. చట్టాలు, తీర్పులు ఇలా నిరంతరం మారుతూ ఉన్నప్పుడు మనకు అత్యంత ముఖ్యమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు మనం ఎలా అప్డేటెడ్గా ఉండగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.